చిన్న ప్రకటన. చెప్పులు తీసుకొచ్చి చర్చిల్లో మీ పక్కన పెట్టుకుంటున్నారని తెలిసింది. మీలో కొంతమంది అంటే చెప్పులు బయటేస్తే వాళ్ళు కొట్టేస్తున్నారు అనేది ఒకటి. రెండవది, అక్కడ స్టాల్లో ఇస్తే, చెప్పుల స్టాల్లో ఇస్తే టైం తీసుకుంటుంది వెళ్ళేటప్పుడు అని మొదలైన కారణాల చేత చెప్పులు మందిరంలోకి తెస్తున్నారనేది తెలిసింది. దేవుని సన్నిధిని కొంచెం ప్రత్యేకంగా గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. బహిరంగ కూటాల్లో మనం అలాంటి పని చేసినా అక్కడ అదంతా పొలాలు కాబట్టి, మట్టే కాబట్టి ఇబ్బంది లేదు. దేవుని మందిరం మనందరం కూర్చొని దేవుని ఆరాధించే స్థలం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా 2 సార్లు, పాత నిబంధనలో ఒకసారి, క్రొత్త నిబంధనలో గుర్తు చేయబడింది ఆ విషయం. కొంతమంది బలిపీఠం మీద కూడా చెప్పులు బూట్లు వేసుకొని వాక్యాలు చెప్పటం చూసిన వాళ్ళు కొంతమంది. అక్కడ బలిపీఠం మీద, వేదిక మీద ఉండే చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని వాక్యాలు చెప్తుంటే దిక్కులేదు, కానీ మేము మందిరంలో చెప్పులు తెస్తే ఏంది పెద్ద మీరని కొంతమంది అలా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు. అది కొంచెం మర్యాద కాదు. మీకు అక్కడ స్టాల్ ఏర్పాటు చేయబడింది. లేదు స్టాల్లో లేట్ అవుతుంది, మరి చెప్పులు తీసుకోవటం కష్టమవుతుంది అంటే ఓ పని చేయండి, చర్చికి ఈధర్ నువ్వు చెప్పను, అదర్ నువ్వు చెప్పేయండి. కూటం అయినాక ఈధర్ నుంచి ఒక చెప్పు తీసుకోండి, అదర్ నుంచి ఒక చెప్పు తీసుకోండి, వెళ్ళిపోయింది. 2 చెప్పులు పక్క పక్క నుండి ఎవడన్నా కొట్టేస్తాడు, కానీ ఒకటి తూర్పు ఒకటి పడమర ఉంటే ఎవడు కొట్టాడు. ఆ పనన్నా చేయండి, అంతేగాని డైరెక్ట్గా మందిరంలోకి చెప్పులు తెచ్చే పద్ధతి మాత్రం మార్చుకోండి. ఇంకొకటి ఏంటంటే, అమ్మ చెప్పులు తీసుకెళ్ళకూడదమ్మంటే కొంతమంది పరిచారకుల మీద రివర్స్ అవుతున్నారు. చాలామంది నాకు జీవితం మీ మీద అని. నాకు జీవితం నేనేం చేస్తాను ఏంది, వాళ్ళు పరిచర్య కొట్టిపోయారనుకో, ఆ చెప్పులు స్టాల్ ఉండదు, నీకేముండదు. ఇక పరిచారకులు అంటే వాళ్ళని తేలిగ్గా తీసుకోవద్దు. నీ సర్వెంట్లు కాదు వాళ్ళు. నువ్వు కూలికి పెట్టుకున్న పనులు కాదు వాళ్ళు. నీకంటే గొప్పోళ్ళు వాళ్ళు. వాళ్ళ ముందు నువ్వు దమ్మిడికి జల్లవు. అలాంటి క్యాడర్స్ వాళ్ళ స్థాయి నాకు తెలుసు, మీకు తెలియదు. మంచి మంచి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఉన్న స్థితుల్లో ఉన్నవాళ్ళు, సంపన్నులు, చాలా శ్రేష్టమైన స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో. నువ్వేదో వాళ్ళని ముష్టోళ్ళలాగా అదల్పా అని కుక్కలాగా గయమని ఆ కుక్క జాతి లక్షణం, పంది జాతి లక్షణం చూపించొద్దు పరిచారకుల మీద. వాళ్ళని కూలోళ్ళు కాదు, నీకంటే శ్రేష్ఠులు. ఇంకా చెప్పాలంటే శాలేమన్న తర్వాత అంతటి గౌరవానికి అర్హులు వాళ్ళు. నీకు ఉపదేశకుడుగా, ఆత్మీయ తండ్రిగా, సేవకుడుగా, నాయకుడిగా ఒక దైవజనుడిని మీరు ఎలా రెస్పెక్ట్ చేస్తారో, దైవజనుడి తర్వాత దైవ సేవలో ఉన్న పరిచారకులు అంతటి విలువ కలిగిన వాళ్ళు. బైబిల్లో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. కానుకల తర్వాత పడదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, ఒక సేవకుడు అంటే నేను ఇక్కడ నిలబడ్డాను మీకు దేవుని వాక్యం బోధించడానికి, సంఘాన్ని నడిపించడానికి ఒక నాయకుడిగా నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అందులో చెప్తున్నాడు. చూడండి. అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగిన. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని అంటే పెద్ద పనిని అపేక్షించుచున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. అధ్యక్షుడు అంటే నాయకుడు అండి. ఎట్లుండాలంటే అతడు నిందలేని వాడై ఉండాలి. ఏకపత్ని పురుషుడు, ఒక్కతే భార్యను కలిగి ఉండాలి. మితానుభవుడు, కనీసపు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడు, ఆరోగ్యకరమైన బుద్ధి, మర్యాదమైందా, కకృతి బుద్ధి, కుటిల బుద్ధి, ఏమంటారు దాన్ని, దొంగ బుద్ధి, దుర్బుద్ధి, బుద్ధుల్లో రకాలు ఉన్నాయిలే. అట్లాంటి దరిద్ర బుద్ధులు కాకుండా స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై, మర్యాదస్తుడును, మర్యాదస్తుడు,
అతిథి ప్రియుడును, అతిథులను ప్రియంగా చూసేవాడు, బోధింప తగినవాడు, మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు. విశ్వాసములో ఉన్న పిల్లల్ని కలిగి ఉండాలండి. సంపూర్ణ మాన్యత అంటే సంపూర్ణ గౌరవనీయమైన వ్యక్తి. పిల్లల ముందు, కుటుంబం ముందు, సంఘం ముందు, సమాజం ముందు గౌరవనీయంగా ఉండేవాడు. మళ్ళీ గర్వహృదయుడు కాకూడదు. గర్వం వేరు, గౌరవం వేరు. గర్వం అంటేనేమో మనకు తెలుసుగా, అహంకారంతో ఊరేగటం, అది వేరు. గౌరవనీయత అంటే ఇతరులు తృణీకరించడానికి అవకాశం లేకుండా అన్ని విషయాల్లో తన్ను తానే సరిచూసుకుంటూ ఎదుటోళ్ళు మనల్ని చూసినప్పుడు మర్యాద ఇచ్చే విధంగా నడుచుకోవటం గౌరవనీయత అంటారు. అర్థమైందా? కొంతమంది అది ఎరగరు. కానీ అధ్యక్షుడగు వాడు సంపూర్ణ మాన్యత కలిగి, అంటే గౌరవనీయత కలిగి తన ఇంటి వారిని, పిల్లలను బాగుగా ఏలువాడునై స్వాధీనపరుచుకొనుచు ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి అన్నాడు. అంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూడండి. ఒక సేవకుడికి, సేవకురాలికి కూడా బోధించే పని అంటే చిన్నది కాదండి. నా 2 కళ్ళే మిమ్మల్ని చూస్తాయి, కానీ మీ వేలాది లక్షలాది కళ్ళు నన్ను చూస్తాయి. నేను చూసేది నా 2 కళ్ళతోనే మిమ్మల్ని అందరినీ చూస్తాను. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ 1000 మంది కళ్ళు ఎటు చూస్తున్నాయి? ఆన్లైన్ ద్వారా వేలాది కళ్ళు ఎటు చూస్తున్నాయి? టోటల్గా లక్షలాది మంది ఎటు చూస్తున్నారు? ఈ ఒక్కడి వైపే చూస్తున్నారు. నా మాటలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ, వ్యవహారంలో కానీ ఎక్కడ ఏ లోపం కనపడినా నువ్వు అభ్యంతరపడతావు. అన్నింది అలా కాకుండా ఉంటే బాగుండేది, అట్లా అనుకుంటుంటావు. నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా మాట్లాడుకుంటే బాగుండేది, అలా ప్రవర్తించుకుంటూ ఉంటే బాగుండేది. అసలు ఎందుకు అట్లా అన్ని లోపల అభ్యంతరం ఉంటుంది. అలాంటి వాటికి వేటికి స్థానం ఇవ్వకుండా నేను అన్ని విషయాల్లో, మీరు ఏ విషయాల్లో అభ్యంతర పడతారో వాటి అన్నిటి విషయంలో, నోటి మాట, బాడీ లాంగ్వేజ్, సమస్త వ్యవహారం, ఇంట బయట ప్రవర్తన, బయటేమో మీ గొడవ, మీ ముందు కంట్రోల్గా ఉండాలి నేను, ఇంటికి పోతే వాళ్ళ గొడవ, కుటుంబం గొడవ, వాళ్ళ ముందు కంట్రోల్గా ఉండాలి. లేకపోతే ఏం చేస్తారు? బయటికి పోయి భక్తి మాటలు చెప్తాడు, ఇంట్లో సైకోలాగా ఉంటాడు, మామూలుడు కాదు, ఇటు ద్విపాత్రాభినయం చేస్తాడంటారు. 2 పాత్రలు వేస్తున్నాడు చర్చిలో భక్తుడుగా, ఇంట్లోనేమో సైకోగానే. సో వాళ్ళ ముందు కూడా నేను జాగ్రత్తగా నడుచుకోవాలి. నాన్న వినపడుతున్నానా? వాళ్ళ ముందు కూడా నేను జాగ్రత్తగా నడుచుకోవాలి, ఇంటా బయట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బయట మీకన్నా తక్కువ కనపడతాయి, ఇంట్లో వాళ్ళకి ఎక్కువ కనపడతాయి. ఎనీ టైం అక్కడ ఉంటాను కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్స్రే చేసే అవకాశం, కాబట్టి వాళ్ళ ముందు కూడా నేను జాగ్రత్తగా ఉండాలి. ఒక అధ్యక్షుడకు వాడు ఎన్ని రకాలుగా ఉండాలి? నింద తెచ్చుకునేవాడై ఉండకూడదు, ఒక్కతే భార్యను కలిగి ఉండాలి, కనీసపు అనుభవం కలిగి ఉండాలి, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి, తను మర్యాదగా ప్రవర్తించాలి, ఎదుటోళ్ళని కూడా మర్యాద చేయాలి, అతిథి ప్రియత్వం ఉండాలి, బోధించే పద్ధతి తెలిసి ఉండాలి, అలాగే ఏది బోధిస్తున్నాడో దాన్ని గురించిన అవగాహన కూడా ఉండాలి. బోధింప తగినవాడు అంటే అది. బోధించే విధానం తెలిసి ఉండాలి, బోధించాల్సిన విషయాలు కూడా తెలిసి ఉండాలి. అంటే నేర్చుకున్నవాడై, అవగాహన కలిగిన వాడై ఉండాలి. బోధింప తగినవాడంటే వాడు. అలాగే ఏది బోధిస్తున్నాడో దాన్ని అనుసరించి బతికేవాడై కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. తర్వాత ఏమన్నాడు? మద్యపానీయు కొట్టువాడును కాక, తాగుబోతుడై ఉండకూడదు, కదిలితే చెయ్యెత్తి బాధేవాడై ఉండకూడదు. సాత్వికుడు, ఓర్పు కలిగిన వాడు, జగడమాడని వాడు, చీటికి మాటికి గొడవలు పెట్టుకుని చిన్నదాన్ని పెద్దదానికి కొట్లాటకు దిగేవాడై ఉండకూడదు. వాడు పనికిరాడు సేవకి, ఆడ మనిషి అయినా మగోడైనా. ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి దైవ సేవకి. ధనాపేక్ష లేనివాడు, అంటే డబ్బు కోసం కకృతి పడని వాడై, డబ్బును కేంద్రంగా ప్రసంగాలు చేయకుండా, డబ్బును కేంద్రంగా ప్రజల్ని మెస్పరైజ్ చేయకుండా, దేవుడే కేంద్రంగా సేవ చేసేవాడై ఉండాలి. డబ్బుకి ప్రయారిటీ ఇవ్వకూడదు, దానికి పెద్దపీట వేయకూడదు, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అర్థమైందా? ఈ క్వాలిటీస్ అన్ని కలిగిన వాడు దైవజనుడు, అధ్యక్షుడు. అయితే మీరు నాకు తెలుసుబా అని చెప్పని అంటున్నావుగా సైకోలాగా, ఏమో భక్తురాలా వినో 8వ వచనం నుంచి చదువు.
అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి అద్దుగా అంటున్నాడు చూడండి, అలాగుననే పరిచారకులు కూడా గౌరవనీయులై ఉండి. ద్విమనస్కులను వాళ్ళు కూడా రెండు రకాల మనసు కలిగి ఉండకూడదు. మిగుల వాళ్ళు కూడా మద్యపానాసక్తులై ఉండకూడదు. వాళ్ళు కూడా దుర్లాభము ధనాపేక్ష దుర్లాభమును అపేక్షించేవారై ఉండకూడదు. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. పవిత్రమైన మనస్సాక్షి గలవారై ఉండాలి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. చూడండి, అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను. అదిగదిగో పరిచారకులు ఒక్కతే భార్యను. ఇందాక దైవజనుడికి ఏం కొలత చెప్పాడు అంటే, రెండు భార్యలోడు పనికిరాడు, పరిచర్య కూడా పనికిరాడు, సేవకు పనికిరాడు. రెండు భార్యలు ఉంటే, ఇద్దరు భార్యలు ఉంటే, రెండు అంటున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు భార్యలు ఉంటే పరిచర్యకు పనికిరాడు, సేవకి పనికిరాడు. ఏదో అనివార్య కారణాలను బట్టి పరిత్యాగ పత్రిక తీసుకోనో లేకపోతే చనిపోయో ఇంకొక వివాహం చేసుకుంటే వాడు యోగ్యుడు. అంతేగాని ఏకకాలంలో ఇద్దరు భార్యలను కనుగొన్నవాడు సేవకు పనికిరాడు, పరిచర్యకు పనికిరాడు. కొంతమంది ఇద్దరు భార్యలోళ్ళు నేను పరిచర్య చేస్తా అంటారు. వద్దు అంటే వాళ్ళకి మంట. ఎందుకోదండి, నాకు కూడా భక్తి ఉంది, నాకు కూడా దేవాసక్తి ఉంది అంటే ఇక్కడ వాక్యం ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నీది తప్పుడు మాదిరి కాదు నీది. నువ్వు ఇద్దరు భార్యలను కలిగి సేవ చేసినా, ఇద్దరు భార్యలను కలిగి పరిచర్య చేసినా సంఘం అంతా ఆ రూటుకి వెళ్ళిద్ది. అందుకే సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు ఇద్దరు కూడా ఏకపత్ని పురుషులై ఉండాలి, మితానుభవులై ఉండాలి, స్వస్థబుద్ధి గలవారై ఉండాలి, దుర్లాభమును అపేక్షించని వారై ఉండాలి, మర్యాదస్తులై ఉండాలి, గౌరవనీయులై ఉండాలి, అతిథి ప్రియులై ఉండాలి, అండ్ విశ్వాసులైన పిల్లలను కలిగి ఉండాలి. అర్థమైందా? పిల్లల సాక్ష్యం డ్యామేజ్ అయినా కూడా సేవకు విఘాతమే అది. ఫ్యామిలీని కూడా స్వాధీనపరచుకోవాలట. అదేందన్నా నేను బాగానే ఉన్నాను, వాళ్ళు బాగలేకపోతే నాకు సంబంధం అంటే, మరి సేవకత్వంలో అది కూడా ఒక పట్టింపు ఇక్కడ రాశాడు అందులో. కాబట్టి పరిచర్య చేసే వాళ్ళను కూడా దైవజనుడితో ఈక్వల్గా మాట్లాడాడు ఇక్కడ. అప్పుడు మీరు పరిచారకుల్ని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? మీరు దైవ సేవకుల్ని తృణీకరించినట్టు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం తీసుకోండి, ఏమనుకోవద్దు, ఒకసారి చూడండి, బైబిల్ చూడండి, నా మాటలు వద్దులే, బైబిల్ చూడండి. చూసి వాళ్ళని కూడా దేవుని సేవకులుగా గౌరవించండి. అలాగే పరిచారకులు కూడా చెప్తున్నాను, మర్యాదస్తులై మీరుండాలి. అంటే ఏమా చెబుతున్నారు అనకూడదు. మనం కూడా కుక్కల్లా కొక్కరించకూడదు. మనం పరిచర్యకు వచ్చాం, సేవకు వచ్చాం, ఓర్పు, సహనం, సంయమనం అనేవి మనకు ఉండాలి. మనం కూడా వచ్చిన వాళ్ళని విదిలించకూడదు. ఎదుటి వాళ్ళని మనం గౌరవించినప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఏదో పందులు దూలినట్టు, కుక్కలను దూలినట్టు అన్నట్టు చేయకూడదు. పరిచారకులు కూడా చెప్తున్నాను నేను చెప్పిన హెచ్చరికలు వాళ్ళకు వర్తిస్తాయి. అలా కాకుండా నువ్వు ముందే రివర్స్ అయిపోయావు అనుకో, చండాలంగా ఉంటుంది. ఆ పరిచర్యను నిన్ను అక్కడి నుంచి తీసేస్తాడు దేవుడు. పరిచారకులకు ఓర్పు, సహనం, తగ్గింపు, నోటి తొందర ఉండకూడదు అమ్మా అయ్యా. ఎందుకంటే నువ్వు సేవకు వచ్చావు. నిన్ను నువ్వు తగ్గించుకొని పరిశుద్ధులకు, దేవుని సంఘము అంటే క్రీస్తు శరీరమునకు పరిచర్య చేయడానికి వచ్చావు. ఆ సేవ నీకు ఇచ్చాడు. ధన్యుడు, ధన్యురాలివి. దాన్ని తృణీకరించకూడదు. దేవుడు ఆశీర్వదించి తన పనిలో ఒక స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు దాన్ని తృణీకరించటము దేవుణ్ణి తృణీకరించటంతో సమానము. కొంతమంది దగ్గర ఎంత బరితెగింపు చూశానంటే, దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యను ముఖం ఎదుటనే తిరస్కరించి నాకొద్దు, నేను చెయ్యను అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు చాలా నష్టపోయారు. వాళ్ళు దీవించబడలా, ఇబ్బందుల పాలయ్యారు. ఇక్కడ పోగొట్టుకున్నారు, అక్కడ కూడా పోగొట్టుకున్నారు. కొంతమందికి పరిచర్య అంటే తేలిక, కానీ పరిచర్య చాలా గొప్పది. ఆ పరిచర్యకు ఎంతోమంది జ్ఞానులు, గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళందరిని వదిలిపెట్టి ఎందుకు కొరగాను పనికిరాను అనుకుని నువ్వు తగ్గించుకుంటే నిన్ను తీసుకొచ్చి ఆ సేవలో పెట్టాడు దేవుడు. దైవ సేవలో ఏదో ఒక భాగం నీకు దక్కటం అనేది, అది ఏ ప్లేస్ అయినా సరే, దైవ సేవలో ఒక పరిచర్య నీకు దక్కటం అనేది నీ ధన్యత.
దాన్ని తృణీకరించావనుకో, సాక్షాత్తు దేవుణ్ణి తిరస్కరించినట్టు, దేవుణ్ణి తృణీకరించినట్టు, దేవుని ఎంపికను తృణీకరించినట్టు. దాని ఎఫెక్ట్ నీ మీద ఖచ్చితంగా పడిద్ది. నీకేదో జరిగిద్దని నేను అనట్లేదు, కానీ నష్టపోతావు. నువ్వు పొందే సుఖం, సంతోషం, ఆనందం ఏమీ ఉండవు. ఇది పరిచారకులకు హెచ్చరిక. ఏందంట, చేయకపోతే ఇంటికాడ కూర్చుంటా. ఏందంటే అంటే కూర్చో, నీ తాత ఇంకొకళ్ళు వస్తారు. దేవుని పని ఆగదు, దేవుని పని ఆగదు. నువ్వు ఒక్క వ్యక్తి బ్రేక్ అయితే 100 మంది లైన్లోకి వస్తారు, అది సమస్య కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన ధన్యత పోగొట్టుకొని, ఇస్కరియోతు యోధా కానీ తన ఉద్యోగం పోగొట్టినట్టు పోగొట్టుకుంటావు. తర్వాత ఎంత వెతికినా ఏశావుకు దక్కనట్టే, యోధాకు దక్కనట్టే నీకు దక్కదు. పరిచారకులారా, తస్మాత్ జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, దైవ సేవ, దాన్ని తృణీకరించొద్దు. దాన్ని సమర్థవంతంగా నెరవేరిస్తే ఇంకొక మెట్టు ఎక్కించి ఆయన ఉన్నతమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇదేముందిలే అని తేలిగ్గా తీసేసుకుంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైన, వ్యభిచారైన మీలో ఉంటాడేమో, జాగ్రత్తగా చూసుకుని అన్నాడు కదా. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఎంతో శ్రద్ధతో కన్నీళ్లతో వేడుకున్నా వెతికినా దొరకలేదట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూడండి. నేను చెప్పిన బైబిల్లో ఉంటాయి. పరిచారకులకు హెచ్చరిక ఉంది. మీ ముందుకు నడుచుకుంటూ వస్తున్నటువంటి వాళ్ళు ఆ విశ్వాసులు ఆర్డినరీ పర్సన్స్ అనుకోవద్దు, వాళ్ళు క్రీస్తు శరీరం. అలాగే విశ్వాసులారా, పరిచారకులను తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఉపచారం చేయడానికి దేవుని చేత నియమించబడిన సేవకులు వాళ్ళు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి. ముఖ్యంగా విశ్వాసులారా, మీకు ఉపచారం చేస్తున్న పరిచారకుల్ని తృణీకరించవద్దు. తృణీకరిస్తే దైవ సేవకుడిని తృణీకరించినట్టు, సేవకురాలను తృణీకరించినట్టు, అలా తృణీకరిస్తే సాక్షాత్తు క్రీస్తునే తృణీకరించినట్టు. అహం, గర్వం, పొగరుబోతు మాటలు, కొక్కెరతనం ఇళ్ళకాడ కూడా పనికిరాదు. నువ్వు విశ్వాసివి. మందిరంలో ఎట్ట చూపిస్తావు? నీ పనికి మళ్ళీ తెలివి. జాగ్రత్తగా ఉండాలి, భయం ఉండాలి దేవుని సన్నిధిలో. నేర్చుకోండి. ప్రతిదీ రిఫరెన్స్ చూపించి నేను చెప్తున్నాను మీకు. ఏం చూపించాను? హెబ్రీ పత్రిక 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి. ఒకడు ఉంటాడు. వాడికి ఏదో బాధ్యతలు అప్పచెబుతాం, ఏదో పరిచర్య అప్పచెబుతాం, చేయరా, ఇది చేయి, అది చేయని. వాడు చేయడు. వాడు చేయకపోగా పక్క వాళ్ళ మీద ఏడుస్తుంటాడు. వాళ్ళు చేయలేదు నన్ను, వీళ్ళు చేయలేదు నన్ను, వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారని ఎవడు చెప్పాడు నీకు ఆ పని? ఒకళ్ళు ఉంటారు, చెప్పినా చేయరు. వీళ్ళంతా ఏశావు బ్యాచ్లోకి వస్తారు. నేను చెప్తున్నాను, తర్వాత కావాలని వెతికినది దొరకదు. ఈ బాపత నా ఫ్యామిలీలో ఉన్నారు, బయట పరిచారకుల్లో కూడా ఉన్నారు, కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నారు కొందరు అట్టంటోళ్ళు, ఆసోదోళ్ళు. అందరికీ చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. నాకు ఇంటోళ్ళ బయటోళ్ళ నా తేడా లేదు. ఎవడైనా సరే దేవుని నాయకత్వాన్ని, దేవుడిచ్చిన నాయకత్వాన్ని గౌరవించాలి, దేవుడిచ్చిన హద్దులో ఉండాలి, దేవుడు చూపించిన పరిచర్య చేయాలి. దాన్ని గౌరవించిన వాడు దేవుణ్ణి గౌరవించినట్టు, దాన్ని తృణీకరించిన వాడు దేవుణ్ణే తృణీకరించినట్టు. ఇక వాడెంత మొనగాడైనా సరే దేవుని దృష్టిలో వెధవవాడు. ఓకే, అది ఇంటోడైనా బయటోడైనా ఎవరికైనా ఒకటే న్యాయం. దేవుడిచ్చిన బాధ్యత తృణీకరించొద్దు, దేవుడిచ్చిన సేవను నిర్లక్ష్యం చేయొద్దు, దైవ సేవ నిష్ఫలం అనుకోవద్దు. దాని వలన కలుగు బహుమానము, ఆ దీవెన, ఆశీర్వాదం గొప్పది. దాన్ని యాకోబు పొందుకున్నాడు, ధన్యుడయ్యాడు. ప్రేమించి ఏశావుకి ఇస్తే తిరస్కరించి భ్రష్టుడయ్యాడు. కాబట్టి పరిచారకులైన వాళ్ళకి చెప్తున్నాను, దేవుడు మీకు ఇచ్చిన పని చాలా గొప్పది. నా తర్వాత అంతటి స్థానం మీకు ఇచ్చాడు. దీనికి మీకు నిరూపణగా అపోస్తల కార్యం 6వ అధ్యాయం ఒక్కసారి చూడండి. మీరు అపోస్తల కార్యం 6వ అధ్యాయం ఒక్కసారి చూడండి. మీరు అందులో కనపడిద్ది. అక్కడ అనుదిన పరిచర్యలో విధవరాండ్రను చిన్న చూపు చూశారని ఒక వివాదం కలిగినప్పుడు అపోస్తలులు సంఘమును పిలిచి ఒక మాట అంటారు. ఈ భోజనం దగ్గర గొడవ వస్తుంది, మరి మేము ప్రార్థించుట, వాక్యం ప్రకటించుట అనేవి మాని ఆహారం పంచిపెట్టుకుంటా కూర్చోవటం యుక్తం కాదు. ఇందుకోసం మేము కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పరుస్తాము, మీకు కేటాయిస్తాము, మీకు ఆ బాధ్యతలన్నీ వాళ్ళు చూసుకుంటారు. వింటున్నారా జాగ్రత్తగా? స్తోత్రం చెప్పండి. ఆ బాధ్యతలన్నీ వాళ్ళు చూసుకుంటారు అని
ఏం చెప్పారు తెలుసా? మీలో పరిశుద్ధాత్మయు, అంటే పరిశుద్ధాత్మతో నిండుకొని మంచి సాక్ష్యము పొంది జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకున్న వ్యక్తులను చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీరు ఏర్పరచుకోండి, మేము వారిని పనికి నియమింతుము అన్నారు. అప్పుడు వాళ్ళు పోయి ఒక 7 ఎంపిక చేసుకొచ్చారు. ఆ ఎంపిక చేసుకొచ్చిన 7 స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయు వాడైన నికోలాసు అని వారిని ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఎంతమంది? 7. పెద్ద ఆయన వింటున్నావా? స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా చెప్పండి అందరూ. ఇంకోసారి చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళని చూడండి. పాప రాత్రి నిద్రగాశారు, అందుకని నా బాధ. మత్తులు అవుతారు అందుకని. ఏడుగురు ఏర్పరిచారు. బాగా వినండి. ఈ 7 ఏం పని చేయడానికి ఏర్పరచబడ్డారు? భోజనపు బల్ల దగ్గర ఆహారంలో గొడవలు లేకుండా అందరికి సమంగా పంచిపెట్టడానికి 7 నియమించబడ్డారు. బల్ల దగ్గర, భోజనపు బల్ల దగ్గర. బాగుంది. కానీ తర్వాత వీళ్ళు ఏమయ్యారో తెలుసా? అపోస్తల కార్యంలో మొదటి హతసాక్షి స్టెఫనే. సమరయ ప్రాంతంలో ఉజ్జీవానికి, అలాగే ఐథియోపియాలో ఉజ్జీవానికి ఫిలిప్పు వాడబడ్డాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉజ్జీవం తీసుకొచ్చాడు. తెలుసు మీకు అపోస్తల కార్యం 8లో. తర్వాత అదే 8లో ఐథియోపియా నుంచి యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళుతున్న నపుంసకుడు, అక్కడ ఐథియోపియా మంత్రి ఆయనను దర్శించి ఆయనకు సువార్త చెప్పి ఆయనకు బాప్తిస్మం ఇచ్చి ఐథియోపియాలో మొదటి క్రైస్తవుడుగా అతడే ఉన్నాడు. అతన్ని సిద్ధపరిచి పంపినవాడు ఫిలిప్పు. ఇప్పుడు మీరు ఐథియోపియాను చూడండి, మెజారిటీ క్రిస్టియానిటీ ఉంటుంది అక్కడ. దీనంతటికి బీజం ఎప్పుడు పడింది? ఆనాడే పడింది. అంటే వీళ్ళు భోజనపు బల్ల దగ్గర పనిచేసే పరిచారకులే అని మనం అనుకున్నాం. కానీ స్టెఫన్ గురించి ఏం రాస్తుందో తెలుసా? మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వచ్చిన వాళ్ళు ఎదిరించలేకపోయారట. అతని ముఖం దేవదూత ముఖం వల్లే ప్రకాశించిందట. అంతేకాదు స్టెఫను కూడా సూచక్రియలు మహత్కార్యాలు చేశాడట. స్టెఫను బోధించాడు. మొదటి పని ఏంటి? భోజనపు బల్ల దగ్గర పనిలో నమ్మకంగా ఉన్నాడు. తర్వాత దేవుడు ఆయన్ని ఘనంగా వాడుకున్నాడు. మీకు తెలుసా, అపోస్తల కార్యంలో దాదాపు ఒక అధ్యాయంన్నర అంతా కూడా స్టెఫను ప్రసంగం ఉంటుంది. చాలా చాలా రహస్యాలు, మనకు మరుగైన రహస్యాలు చాలా స్టెఫన్ మనకి రివీల్ చేస్తాడు. అపోస్తల కార్యం 7 నుంచి మీరు గమనిస్తే స్టెఫన్ ప్రసంగం ఉంటుంది. చూసారా మీరు? భోజనపు బల్ల దగ్గర ఒట్టి పరిచారకులు అనుకున్నారు, కానీ తర్వాత వాళ్ళు గొప్ప సేవకులై ఉజ్జీవానికి నాంది పలికారు. కాబట్టి పరిచారకులారా, దేవుడు మీకు అనుగ్రహించిన పరిచర్య గొప్పది. నువ్వు సండే స్కూల్ పరిచర్యలోకి వచ్చినా, భోజనపు పరిచర్యలోకి వచ్చినా, వండే దగ్గర వచ్చినా, వడ్డించే దగ్గర వచ్చినా, వాష్రూమ్స్ కడిగే దగ్గర వచ్చినా, పొయ్యిల దగ్గర వచ్చినా, ఊడ్చే పరిచర్య అయినా, పట్టలేసే పరిచర్య అయినా, చైర్స్ వేసే పరిచర్య అయినా, లైటింగ్, అలాగే ఏ పరిచర్య అయినా. ఇప్పుడు కెమెరాలు పెట్టారు, కెమెరాల వల్ల లైవ్ వెళ్తుంది. లైవ్లో అనేక మంది వాక్యం వింటూ ఉన్నారు. ఆ ఉపదేశాలు విని చాలామంది రక్షణలోనికి వచ్చారు. దీనంతటికి అది ఉపయోగపడింది కదా. అట్లాగా నువ్వు ఏ భాగంలో ఉన్నా, ఏ విభాగంలో ఉన్నా, నీకు అప్పగించిన పని ఓర్పుతో, సహనంతో, ప్రేమతో, ఇష్టంతో, నమ్మకంగా చేయి. దేవుడు నెక్స్ట్ నీకు మరొక ఉన్నత స్థానాన్ని అనుగ్రహిస్తాడు. పొడిగడి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే సంఘమా, మీకు మళ్ళీ చెప్తున్నాను, పరిచారకుల్ని తొందరపడి తృణీకరించొద్దు, పరిచారకుల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, సేవకురాళ్ళు. అన్నీ నేను చేయలేను కదా. శరీరంలో ముక్కుకి ఎంత విలువ ఉందో కన్నుకి అంతే విలువ ఉంది, నోటికి ఎంత విలువ ఉందో చెవుకి అంతే విలువ ఉంది, చేతులకి ఎంత విలువ ఉందో కాళ్ళకి అంతే విలువ ఉంది. ఏది లేకపోయినా మనకు నడవదు. కనీసం ఒక వేలు గోరు పోయినా మన వల్ల కాదు. వేలి గోరు పోతే ఆ వేలు మనకు సపోర్ట్ చేయొద్దు, పర్ఫెక్ట్గా ఇబ్బందిగానే ఉంటుంది మళ్ళీ ఆ గోరు మొలిచిందాక. తెలుసు కదా. అట్లాగా పరిచర్యల్లో ఏ ఒక్కరు కుంటుపడినా, ఏ ఒక్కరు వెనకడుగు వేసినా దేవుని పని కుంటుపడుతుంది కనుక మీరు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చెప్పులు ఇస్తున్నారనుకో, బాబు మాకంటే చిన్నవాడివైనా గొప్పవాడినా నువ్వు,
మాకు మా చెప్పులు నీ చేత్తో అందిస్తున్నావు అనండి, ఇంకా సంతోషంగా చేస్తారు. ఓయ్ ఎంతసేపు నిలబడాలి, అందరికి ఇస్తున్నావు నాకు ఇవేంది నువ్వు అనకూడదు. ఆ మాత్రం నోరు పారేసుకోవటానికి పెద్ద పెద్ద కష్టపడాలి అయింది పెడగా మాట్లాడడానికి. కొంతమంది అండి రువాబు, దేవుని సన్నిధికి వచ్చాం, అరే దేవుడిది ఇది దేవుని ప్రాంగణం అని అనుకోరు. ఆడోళ్ళు మొగోళ్ళు, ఆడోళ్ళు కూడా మహా పెడోళ్ళు ఉంటారు. నా ముందు నేను కనపడిన టపిమ్మని ముసిగా ఉందనాలి అన్నయ్య అంట. అసలు సినిమాల్లో వాళ్ళ బొంద వాళ్ళు ఒక షాటు 4-5 సార్లు 7-8 సార్లు తీస్తారు. ఇక్కడ సింగిల్ షాట్లో అయిపోద్ది. అంత నటులు ఉన్నారు. అప్పుడే కొక్కరిచ్చాడు, అటు వాళ్ళని ఇదిలిచ్చి నేను కనపడ అలానే నేను ఈ దరువులన్నీ చూస్తుంటాను. నేను అందుకే చూస్తున్నా కడుపు మండి. ఇట్లాంటి పనులు చేయొద్దు. మీరు దేవుని సన్నిధి, మీరు తండ్రి సన్నిధి విశ్వాసులు అంటే కొంచెం నా పరువు కూడా కాపాడండి. మరి దరిద్ర పేరు దేవాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మర్యాద ఇస్తారా వాళ్ళకే? వాళ్ళని గౌరవించినాడు ఎవరిని గౌరవించినట్టు? వాళ్ళని తృణీకరించినాడు సాక్షాత్తు దేవుని నాయకత్వాన్ని తృణీకరించినట్టే. తస్మాత్ జాగ్రత్త, అది మంచిది కాదు మీకు. బాత్రూమ్ దగ్గర వాడుకొని వచ్చారు, వాళ్ళు చెప్పినట్టు నమ్మ ఇట్లా ఇట్లా అంటే అలాగే తల్లి మీరు మంచి పరిచర్యలో ఉన్నారమ్మా అని ఏనాడన్నా కొక్కరిచ్చటమే జరిపోయింది ఈ బతుకంతా. కాసేపు అన్న మాట్లాడే వాళ్ళతో నిజంగా ఈ గొప్ప పని నిజంగా నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తే బాగుండక మీతో కూడా చేయాలని ఉంది నాకు అను. చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారని ఇంకా సంతోషంగా చేస్తారు. వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా వచ్చింది. కానీ నువ్వు విసిగిచ్చి కొక్కరిచ్చి ఏసడించి పిచ్చి చేష్టలు చేస్తే వాళ్ళకి పాపం నిరాశ నిస్పృహ, చివరిగా నాకెళ్ళి చూస్తారు దీనంగా. నేను అంటాను అది గొప్ప సేవ అమ్మ అంటాను. అర్థమవుతుందన్న గొప్ప సేవ ఇది మామూలు విషయం కాదు. ఈ సైకోళ్ళు బరాయించడం మామూలు సంగతి కాదు. ఒక్కళ్ళు మైండ్ కూడా సరిగా లేదు, అంత పిచ్చోళ్ళంతా ఏడే ఉన్నారన్న. అప్పుడు నేనంటాను పెద్ద పిచ్చోడిని నేనమ్మా, వచ్చేవాళ్ళంతా చిన్న పిచ్చోళ్ళు, మొత్తం పిచ్చోళ్ళు గుంపంతా ఏడే ఉంది, ఏం చేద్దాం మొయ్యండి అని చెబుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకొని దయచేసి కోఆపరేట్ చేయండి. పరిచారకులను విసిగించొద్దు. నేను ఇంకొకసారి వినొద్దు ఇలాంటి మాట, అది మీకు మంచిది కాదు.